హలో ఆల్, సమ్మర్ స్పెషల్ నిమ్మకాయ రసం ప్రిపరేషన్ అనేది చూసేద్దామండి. వేడివేడి అన్నంలోకి రసం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ పోపు కావాల్సినవి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ రసము, గ్లాస్ వాటర్. దాని తర్వాత కడాయిలో కొంచెము ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ పోపు అనేది నా రెసిపీస్లో అన్ని రసాలకి కామన్ అండి. దాని తర్వాత గ్లాస్ వాటర్ పోస్తున్నాను. దీంట్లో మనము పిండుకున్న నిమ్మకాయ రసాన్ని ఇందులో వేయాలి. మనం పిండుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి, లేకపోతే చేదు వస్తుంది. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేశాను. దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేశాను. పులుపు ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. సో ఇలా కొత్తిమీర వేసుకోవడమేనండి. సిమ్ మంటమైన 5 minutes ఇలా ఉంచేస్తే కొంచెం పొంగులాగా వస్తుంది. దాని తర్వాత మనము సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రసం